హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో చాప్టర్ 5 జామెట్రీలో బేసిక్ కాన్సెప్ట్స్ కొన్ని డిస్కస్ చేసుకున్నాము. క్లాస్లో మనం ట్రాన్స్వర్సల్ గురించి డిస్కస్ చేసుకుందాము. ట్రాన్స్వర్సల్ అంటే ఏంటంటే ఏ స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ పెయిర్ ఆఫ్ లైన్స్ ఇన్ టూ డిస్టింక్ట్ పాయింట్స్ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ ఫర్ ద టూ గివెన్ లైన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ట్రాన్స్వర్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ గీస్తాము. ఈ స్ట్రెయిట్ లైన్ అనేది ఎలా డ్రా చేస్తామంటే టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉంటాయి కదా, ఇది టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇదొకటి ఈ టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ని టచ్ చేయేలాగా ఒక స్ట్రెయిట్ లైన్ గీస్తే మనం దాన్నే ట్రాన్స్వర్సల్ అని అంటాము. ఇక్కడ టీ అని అంటే ఇది ట్రాన్స్వర్సల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అనేది ట్రాన్స్వర్స్ గీసాం మనం. ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఒక ట్రాన్స్వర్స్ లైన్ గీసామన్నమాట. ఇక్కడ చూడండి, లెట్ L1 అండ్ L2 బి పెయిర్ ఆఫ్ లైన్స్. ఇక్కడ L1 అండ్ L2 అనేవి ఒక పెయిర్ ఆఫ్ లైన్స్ తీసుకున్నాము. అండ్ TBA ట్రాన్స్వర్సల్, ఇక్కడ T అనేది ట్రాన్స్వర్సల్. ఐ షోన్ ఇన్ ద ఫిగర్. టోటల్లీ 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి ఇందులో. మనకి ఒక లైన్కి ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకి టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకి ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయని చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. చూడండి, 1 2 3 4. ఈ లైన్తో మన ట్రాన్స్వర్స్ అనేది రెండు లైన్స్ని టచ్ అవుతూ గీసాం కాబట్టి ఈ లైన్ దగ్గర మనకి 4 వస్తాయి. ఈ లైన్ టచ్ అయినప్పుడు ఇక్కడ 4 యాంగిల్స్ వస్తాయి. టోటల్ 8 యాంగిల్స్ వస్తాయి. ఇది 1 2 3 4 5 6 7 8. ఇక్కడ చూడండి, మనకి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. 1 2 7 అండ్ 8. ఇక్కడ 1 2 7 8. ఇక్కడ చూడండి, మనకి బయటికి ఉన్నాయి అనమాట, అవుట్ సైడ్ ఉన్నాయి ఈ లైన్స్. ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నాను కదా, ఇవి వచ్చేసి రెడ్ కలర్ మార్క్ చేసినవన్నీ మనకి బయట ఉన్న యాంగిల్స్ అనమాట. బయట ఉన్న యాంగిల్స్ వీటిని ఏమంటాము, ఎక్స్టీరియర్. బయటికి ఉన్నాయి కాబట్టి వీటిని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాము. 1 2 7 అండ్ 8 ఇవి వచ్చేసి మనకి ఎక్స్టీరియర్ యాంగిల్స్. లోపలికి ఉన్నాయి కదా, అంటే లోపల చూడండి, ఇక్కడ మనకి దీని లోపలికి ఉంది, ఇది లోపలికి ఉంది, ఇది లోపలికి ఉంది. ఈ లోపలికి ఉన్న యాంగిల్స్ని వీటిని ఏమంటామంటే మనం ఇంటీరియర్స్ యాంగిల్స్ అంటాము. ఈ 3 4 5 6 అనే వాటిని. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ 1 అండ్ 5. ఇది చూడండి, యాంగిల్ 1 5 అంటే వీటిని ఏమంటామంటే కటింగ్ యాంగిల్స్ అంటాము. అంటే సేమ్ ఇక్కడ ఏ పొజిషన్లో ఉందో ఈ ఇంటర్సెక్టింగ్ లైన్ దగ్గర యాంగిల్, సేమ్ ఇక్కడ కూడా అదే పొజిషన్లో ఉండే వాటిని ఏమంటామంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాము. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి, ఇక్కడ మొత్తం 4 కదా మనకు ఫామ్ అయినాయి. సో టోటల్ 4 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇక్కడ ఏ యాంగిల్ అయితే ఉందో, ఇక్కడ ఏ యాంగిల్ అయితే ఉందో దాన్ని మనము కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాము. అంటే ఇక్కడ టాప్లో ఉన్నవి కరస్పాండింగ్ యాంగిల్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నవి, ఇక్కడ లెఫ్ట్ ఉన్నవి, ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ ఇక్కడ కింద బాటంలో ఉంది లెఫ్ట్ సైడ్ ఉన్నవి, ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఉన్నవి, ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అనమాట. సో 1 అండ్ 5 ఈ రెండు వచ్చేసి కరస్పాండింగ్. 2 అండ్ 6 అంటే సేమ్ పొజిషన్లో ఉండాలి. ఇక్కడ ఏ పొజిషన్లో ఉందో ఇక్కడ కూడా అదే పొజిషన్లో ఉండాలి. అలాంటి వాటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అని అంటాము. 2 అండ్ 6 కరస్పాండింగ్ యాంగిల్స్. 3 అండ్ 7 కూడా కరస్పాండింగ్ యాంగిల్స్. 4 అండ్ 8 ఇవి కూడా నేను సర్కిల్ చేస్తున్నాను చూడండి. 4 అండ్ 8 ఇది కరస్పాండింగ్ యాంగిల్స్. ఇలా వీటిని ఏమంటామంటే పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. అంటే 2 2 కలిపి మనం చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు 4 అండ్ 8 అనేది ఒక పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్. నెక్స్ట్ 1 అండ్ 5 అనేది ఒక కరస్పాండింగ్ పెయిర్ ఆఫ్ యాంగిల్ అట్లా. నెక్స్ట్ ఇక్కడ 1 అండ్ 3, 1 ఇక్కడ 1 3 వీటిని అంటే మనకి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ గురించి నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అదే ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మనకి రెండు ఇంటర్సెక్ట్ అయినప్పుడు 4 వచ్చాయి కదా, 4 యాంగిల్స్లో మనకి ఆపోజిట్గా ఉన్న వాటిని వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాము. సో ఇక్కడ 1 అండ్ 3 అనేవి ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం ఏమంటాం, 1 అండ్ 3ని వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాము. సేమ్ అదేవిధంగా 2 అండ్ 4 కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సేమ్ అదేవిధంగా ఈ కింద దాంట్లో చూడండి, దీంట్లో కూడా 5 అండ్ 7 ఆపోజిట్గా ఉన్నాయి, 6 అండ్ 8 ఆపోజిట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 5 అండ్ 7 6 అండ్ 8 వీటన్నిటిని కూడా మనం వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని అంటాము. నెక్స్ట్ పాయింట్ ఏంటి మనకి, 4 అండ్ 6 3 అండ్ 5 ఆర్ పెయిర్స్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. చూడండి, ఇక్కడ 4 6 అంటే ఒక దాంట్లో నుంచి ఆపోజిట్గా ఉండేవి తీసుకుంటాము. ఇందులో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఈ రెండు ఏంటి మనకి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ 3 అండ్ 5 ఇవి కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే
ఇప్పుడు ఈ 4 వచ్చేసి మనకి ఇంటీరియర్ యాంగిల్స్ కదా, నేను ఇంతకుముందు చెప్పాను. ఇవి మనకి ఇంటీరియర్ యాంగిల్స్లోనే ఈ కండిషన్. ఈ ఇంటీరియర్ యాంగిల్స్లో ఏవేవైతే ఆపోజిట్గా ఉంటాయో వాటిని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని అంటాము. పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇక్కడ ఈ 4 ఇంటీరియర్ యాంగిల్స్లో 4 and 6 అనేవి ఆల్టర్నేట్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ 3 and 5 అని ఇది ఒక పెయిర్. ఈ 2 పెయిర్స్ అనేవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 1 and 7, 2 and 8 ఆర్ పెయిర్స్ ఆఫ్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇప్పుడు మనము ఇవి వచ్చేసి ఇంటీరియర్ అని చెప్పాను కదా. నెక్స్ట్ సేమ్ దానిలాగే ఎక్స్టీరియర్ తీసుకుంటే ఏమేమి వస్తాయి మనకి? 1, 2, 7, 8 కదా మనకి ఎక్స్టీరియర్. 1, 2, 7, 8. సో ఇక్కడ 2 and 8 అనేవి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ అవుతాయి. 1 and 7 అనేవి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ అవుతాయి. సేమ్ మనము ఇంటీరియర్కి ఎలా అయితే చెప్పామో అలానే ఎక్స్టీరియర్కి కూడా చెప్తున్నాము. 1, 2, 7, 8కి ఎలా ఉంటుందో అలా సేమ్ అవి ఏమేమి పెయిర్స్ ఉంటాయో వాటిని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని అంటాము. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ పెయిర్స్. కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇది క్లియర్గా ఒక 2 times అలా వీడియో మీరు చూసారనుకోండి మీకు కన్ఫ్యూజన్ పోతుంది అనమాట. ఇక్కడ ఇఫ్ L1 and L2 ఆర్ ప్యారలల్, మనకి L1 and L2 2 లైన్స్ తీసుకున్నాం అనుకోండి. ఇవి ప్యారలల్గా ఉంటే అప్పుడు సేమ్ ఈ ట్రాన్స్ఫర్స్కి మళ్ళీ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి చూద్దాము. కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, అవన్నీ ఆ కాన్సెప్ట్స్ నుంచి మనకి ఏవేవి ఈక్వల్ అవుతాయి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు ఫస్ట్ పాయింట్, కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి 1, 5 వీటిని కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటాం కదా. సో 1 = 5 అవుతుంది అనమాట. కరెస్పాండింగ్ యాంగిల్స్ ఉన్నప్పుడు మనకి ఏదైనా ట్రాన్స్ఫర్స్కి వాటిని మనం ఈక్వల్గా తీసుకోవాలి. 2 and 6 కూడా ఈక్వలే, 3 and 7 కూడా. నెక్స్ట్ 4 and 8 ఇక్కడ. సో నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మనకి ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, ఇవే కదా 3, 4, 5, 6 అనేవి ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, 3, 5 అనేవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, 4, 6 కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ 2 ఈక్వల్ అవుతాయంట మనకి కండిషన్. ఇవన్నీ ప్రాపర్టీస్ అన్నమాట. ఒక ట్రాన్స్ఫర్స్ ఇచ్చినప్పుడు మనము ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఒక యాంగిల్ ఇచ్చి మనకి ఇంకొక యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, అప్పుడు ఇవి యూజ్ చేయాలి మనము. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే 4 and 6 ఈక్వల్, 4 = 6, యాంగిల్ 3 = యాంగిల్ 5. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఎక్స్టీరియర్ ఏమేమి ఉంటాయి మనకు 1, 2, 7, 8 కదా. ఆల్టర్నేట్ అంటే ఏంటి 2, 8 ఈక్వల్ అన్నమాట. 1, 7 ఈక్వల్ అన్నమాట. సో 1 = 7 and 2 = 8. నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్సర్ ఆర్ సప్లిమెంటరీ. మనకి ఎక్స్టీరియర్ యాంగిల్స్ సేమ్ సైడ్ ఉన్నాయి అనుకోండి, అంటే ఇక్కడ ఇప్పుడు 1 and 8 ఈ 2 ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఇవి 2 సేమ్ సైడ్ ఉన్నాయి. 1, 2, 7, 8 అనేవి ఎక్స్టీరియర్ యాంగిల్స్ కదా. మనకి 1, 8 సేమ్ సైడ్ ఉన్నాయి. సో సేమ్ సైడ్ ఉన్నప్పుడు ఈ 2 అనేవి సప్లిమెంటరీగా ఉంటాయంట. అంటే యాంగిల్ 1 + యాంగిల్ 8 = 180 degrees అనమాట కండిషన్. అదేవిధంగా మన 2, 7 కూడా సేమ్ సైడ్ ఉంటాయి. సో దీనికి కూడా ఈ ప్రాపర్టీ యాంగిల్ 2 + యాంగిల్ 7 = కూడా 180, ఇవి కూడా సప్లిమెంటరీ ఉంటాయి. నెక్స్ట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్సర్ ఆర్ సప్లిమెంటరీ. మనం అదేవిధంగా ఇంటీరియర్ యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ సైడ్ ఇంటీరియర్ యాంగిల్స్లో కూడా అదేవిధంగా ఇవి 3, 4, 5, 6 అనేది ఇంటీరియర్ యాంగిల్స్. సేమ్ అలానే యాంగిల్ 4 + యాంగిల్ 5 = 180 degrees ఉంటుంది. అదేవిధంగా యాంగిల్ 3 + యాంగిల్ 3 ఈ 2 సమ్ చేసినప్పుడు అంటే స్ట్రెయిట్ లైన్ ఫామ్ అవుతుంది కదా మనకి ఇక్కడ. సో అంటే 180 degrees ఉంటుంది 2 యాంగిల్ సమ్ చేసినప్పుడు. మనము ఇప్పుడు ట్రాన్స్ఫర్సల్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ ఏమన్నాడంటే ఇన్ ద గివెన్ ఫిగర్ PQRS ఆర్ ప్యారలల్, AB ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ ఆఫ్ PQ and RS. యాంగిల్ ACP = 5x - 70 degrees అండ్ యాంగిల్ BDR = 4x + 70. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఇక్కడ మనకి 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు PQ and RS. దానికి రిలేటెడ్ ట్రాన్స్ఫర్స్ వచ్చేసి ఇక్కడ AB అనేది ట్రాన్స్ఫర్స్. మనకి ఇక్కడ యాంగిల్ ACP అంటే యాంగిల్ ACP వచ్చేసి ఇది అవుతుంది మనకి. ఇది 5x - 70 ఇచ్చాడు మనకి ప్రాబ్లంలో. నెక్స్ట్ యాంగిల్ BDR వచ్చేసి ఇది
మనకి ఇది వచ్చేసి 4x + 70. మనకి ఇక్కడ ట్రాన్స్వర్స్లో ఒక ప్రాపర్టీ ఉంది. ఎక్స్టీరియర్స్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్. అంటే సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటంటే ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ అనేది మనకు 180 degrees అవుతుంది. అంటే ఏంటి, మనకి యాంగిల్ ఏసీపీ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ బీడీఆర్ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్, ఈ రెండు మనకి సమ్ వచ్చేసి 180 degrees అవుతుందన్నమాట. స్ట్రెయిట్ లైన్లో ఉంది కదా ఇది ఇటు. సో ఈ రెండింటి సమ్ము మనకి 180 degrees అవుతుంది. సో దీని ప్రకారం మనం ఇక్కడ 5x - 70 ఏసీపీ = 5x - 70, బీడీఆర్ = 4x + 70 = 180. 5x + 4x ఎంత అవుతుంది, 9x. -70 + 70 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి 9x = 180 వచ్చింది. సో x = ఏమవుతుంది, 9 1 = 9 20 జా. సో మనకి x = 20 degrees ఈజ్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు కాబట్టి మనకి x = 20 degrees అనేది ఆన్సర్. మనం నెక్స్ట్ క్లాస్లో ట్రయాంగిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.